అభయ న్యూస్ కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్మళ్లపల్లి నియోజకవర్గ రాజకీయమంతా ఇప్పుడు మంగళగిరి చుట్టూ తిరుగుతోంది. తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన జయచంద్రారెడ్డికి కల్తీ మద్యం కేసు చుట్టుకోవడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ్మళ్లపల్లికి సైకిల్ సారథి లేకుండా పోయారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ పొందిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి అనతి కాలంలోనే రాజకీయ భవితవ్యానికి చరమగీతం పడింది. ఈ నేపథ్యంలో తమ్మళ్లపల్లి పసుపు దళపతి పదవికి ఆ పార్టీ నాయకులు ఎవరికి వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2014లో టీడీపీలో చేరి విజయం సాధించిన జి. శంకర్ యాదవ్ 2019లో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు టీడీపీ అధిష్టానం ప్రకటించిన బాదుడు ఇదేం కర్మ, ఓటరు వెరిఫికేషన్ వంటి కార్యక్రమాలతో పాటు అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దగ్గరుండి నడిపించారు. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో 2024లో చివరి క్షణంలో టికెట్ దక్కలేదు. గత అనుభవాల నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఆయనకే అవకాశం ఇవ్వాలన్నది టీడీపీ కేడర్లో ఎక్కువగా వినిపిస్తున్న వాదన. అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇన్ఛార్జ్ పదవికి పోటీపడుతున్న ఆశావహుల్లో శంకర్ తర్వాత బి. కొత్తకోటకు చెందిన కొండా నరేంద్ర కూడా ఉన్నారు. ఈయన ఎన్ఆర్ఐ. ఆ తర్వాత తమ్మళ్లపల్లికి చెందిన ఆడిటర్ మలిగి మధుసూదన్ రెడ్డి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మదనపల్లికి చెందిన శ్రీరామ్ చిన్నబాబు కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా మరికొంతమంది రేసులో ఉండగా ప్రస్తుతం ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమకు తెలిసిన నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తమ్మళ్లపల్లి రాజకీయాన్ని మంగళగిరి చుట్టూ తిప్పుతున్నారు. శుక్రవారం నియోజకవర్గంలో 5 మండలాల కన్వీనర్లు, ఇతర కేడర్ నాయకులు కలిసి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలను కలిశారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా చూడాలని నేతలకు విజ్ఞప్తి చేయడంతో పాటు శంకర్ కు అవకాశమిస్తే తమ్మళ్లపల్లిలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. శంకర్ కోసం మంగళగిరికి వెళ్లిన వారిలో కురబలకోట మినహా ఇతర మండలాల కన్వీనర్లు బిల్డర్ రమణ, పాలగిరి సిద్ధ, నారాయణస్వామి రెడ్డి, ఆనంద్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి ఉన్నట్లు సమాచారం. తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోట నగర పంచాయతీలోని బెంగళూరు రోడ్డు, బాబా టాకీస్ ప్రాంతాలకు గత నెలన్నర రోజులుగా తాగునీళ్లు రాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నిర్వహించే అసు 2026 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ స్పాన్సర్ వీడియో శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సి. యువరాజ్ చేతుల మీదుగా వీడియో ఆవిష్కరణ జరిగింది. అసు కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా ప్రతి ఏటా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్స్ప్లోరింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ త్రూ మిషన్ లెర్నింగ్ అనే అంశంపై నిర్వహించిన 5 రోజుల ఎఫ్డిపి కార్యక్రమం శుక్రవారం ముగిసింది. యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుండి పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ ప్రశాంతి హాజరై ఫ్యాకల్టీ అభివృద్ధి గురించి తెలియజేశారు. విద్యారంగం వేగంగా మారుతున్న ఈ కాలంలో అధ్యాపకులు నిరంతరం తమ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవడం అత్యవసరమన్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అధ్యాపకులు కొత్త పద్ధతులు, పరిశోధనా దృక్కోణం, ఇన్నోవేషన్ పై అవగాహన పెంపొందించుకోవచ్చని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ విశ్వనాథరాజు మాట్లాడుతూ ఫ్యాకల్టీ నైపుణ్యాభివృద్ధి ద్వారా మాత్రమే అకాడమిక్ ఎక్సలెన్స్ సాధ్యం అవుతుందన్నారు. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు సాంకేతికతను బోధనలో సమర్థవంతంగా వినియోగించే మార్గాలను నేర్చుకున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, విద్యా నాణ్యతను పెంచడమే కాకుండా
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రేరేపించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వారితో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ, సమన్వయకర్త డాక్టర్ ఏ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.